కంప్లైనింగ్ యాటిట్యూడ్ కలిగి ఉండే క్రైస్తవ బతుకు మనది. అవునంటారా కాదంటారా? ఎంతసేపు ప్రభువా నాకు ఇది లేదు, నాకు అది లేదు, నాకు ఇది లేదు, నాకు అది లేదు అనే దృక్పథంతోనే మనం పెరుగుతాం. కానీ నాకు ఇచ్చిన వాటిని బట్టి నీకు వందనాలు ప్రభువా, నాకు నువ్వు అడగకముందే సూర్యరశ్మినిచ్చావు, నాకు అడగకముందే గాలినిచ్చావు, నాకు అడగకముందే భోజనాన్ని ఇచ్చావు అని చెప్పే మనసు చాలా తక్కువగా ఉంటుంది. అందుకనే హెబ్రీయులకు రాసిన పత్రిక ఒకసారి చూస్తే, హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం చక్కటి మాట దేవుడు చెబుతాడు. కొరింథీయులకు రాసిన పత్రికలో ఇంకొక మాట ఉంటుంది, వారు అందువలననే నశించిరి అన్న మాట ఉంటుంది. ఎందువలన తెలుసా? కృతజ్ఞత లేని జీవితం కారణంగా. హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం, నేడు మీరు ఆయన శబ్దము విరిన ఎడల అరణ్యములో శోధన దినమందు కోపము పుట్టించినప్పటి వలె మీ హృదయము కఠినపరచు కొనకుడి. 40 సంవత్సరములు నా కార్యములను చూచి మీ పితరులు నన్ను పరీక్షించి శోధించిరి. కావున నేను ఆ తరము వారి వలన విసిగి వీరెల్లప్పుడూ తమ హృదయాలోచనలలో తప్పిపోవచ్చున్నారు. నా మార్గములను తెలుసుకొనలేదు గనుక నేను కోపముతో ప్రమాణము చేసినట్లు వారు నా విశ్రాంతిలో ప్రవేశింపరని చెప్పి తిని అన్న మాట ప్రభువు చెప్తున్నాడు. ఇది ఎవరి గురించి చెప్తున్నాడో తెలుసా? 4వ అధ్యాయం చూడండి. ఆయన యొక్క విశ్రాంతిలో ప్రవేశించుదుమను వాగ్దానము ఇంకా నిలిచి ఉండగానే మీలో ఎవడైనను ఒకవేళ ఆ వాగ్దానము పొందకుండా తప్పిపోవుదునేమో అని భయము కలిగి ఉందుము అంటున్నాడు. మనము యేసు ప్రభువు మనకు ఉచితముగా ఇచ్చినటువంటి రక్షణను పొందాం. మనం కష్టపడి సంపాదించుకున్నది కాదు ఇది. మనము గుంతలదోవో బావులదోవో కొండలు పిండి చేస్తూ సంపాదించుకున్న రక్షణ ఇది కాదు. మనము నీతి పనులు చేయటం కారణంగా, నీతి కలిగినటువంటి కార్యాలు చేయడం కారణంగా ప్రభు మనల్ని రక్షించలేదు. నా ముక్కు బాగుంది, ఇది కళ్ళు బాగున్నాయి, ఇది కాళ్ళు బాగున్నాయి అని ప్రభు మనల్ని రక్షించలేదు. మనకంటే అందమైన వాళ్ళు, మనకంటే చదువుకున్న వాళ్ళు, మనకంటే గుణం ఉన్న వాళ్ళు, మనకంటే అన్నిటిలోనూ స్థాయిలో పైనున్న వాళ్ళని ఎంతోమంది ప్రభువు అంతకు రాలేకపోయారు. కానీ ప్రభువు నిన్ను ఆకర్షించాడు, ప్రభువు నిన్ను పట్టుకున్నాడు, ప్రభువు నిన్ను పైకెత్తుకున్నాడు, ప్రభువు తన రక్షణ భాగ్యాన్ని ఉచితంగా నీకు ఇచ్చాడు.